జేబీ మిత్రులారా, మనం పెదముప్పరం గ్రామం అందరపల్లి మండలం మహబూబాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బందిగా వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ వర్షాలకు పెరిగినటువంటి చెత్త చెదారినంత శుభ్రపరుస్తున్నారు. వీరు చేస్తున్న సేవలకు వీరికి పాదాభివందనాలు చెప్పిన తక్కువేం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వీరికి ఆ యొక్క తుమ్మితే ఊసిపోయే ఆ జాబులను కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిండు. బుద్ధి లేని వాడు ఎంతో తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడి పోరాడి సాధించుకున్న మల్టీపర్పస్ వర్కర్స్ అని చెప్పేసి చేయడం దుర్మార్గం. ఎందుకంటే వీళ్ళంతా కష్టపడి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేస్తున్నారు. అయితే మల్టీపర్పస్ వర్కర్స్గా వీళ్ళని చేసి సర్పంచ్ నచ్చకపోయినా పంచాయత్ సెక్రటరీ నచ్చకపోయినా కూడా తీసేసే ఉద్యోగంగా మార్చిండు. వెంటనే మీరు ఈ యొక్క వీరి 4వ తరగతి ఉద్యోగులుగా శాశ్వత ఉద్యోగులు ప్రకటిస్తూ వీరికి నెలకు జీతాలు కూడా కరెక్ట్ రావట్లేదు. గత 10-12 నెలల నుంచి రావట్లేదు. కాబట్టి వెంటనే వీరికి నెల జీతాలు వచ్చేటట్టుగా చేయండి. ఎలాగైతే మీకు నెలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 లక్షల రూపాయలు ఏ విధంగా అయితే పడతాయో ఆ విధంగా వీళ్ళకు కూడా నెల 1వ తారీఖు పట్టుగా చేయాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే వీరిని జీతాలు కూడా మీరు వీళ్ళ జీతాలు చూసినట్టయితే సీనియర్గా ఉన్నవారికి 8,500, జూనియర్గా ఉన్న వాళ్ళకు 6,500, ఇంకా సబ్ జూనియర్గా ఉన్న వాళ్ళకు 5,000 రూపాయలు ఇస్తున్నారని తెలిసింది. కాబట్టి ఇక్కడైనా కూడా వీరిని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో శాశ్వత ఉద్యోగులుగా ప్రకటిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చి మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బందిని జీతాలు నెల వచ్చేటట్టుగా చేయండి. అలాగే వీళ్ళకి 10-12 నెలల కానీ జీతాలు రావట్లేదు. కాబట్టి ఇంటి పన్ను నల్ల పన్ను వసూలు చేసి 100% వసూలు చేసి వీళ్ళకు పిల్లలు, చదువులు, బట్టలు, కుటుంబాలు ఉంటాయి. వారికి అవసరాలు కూడా ఉంటాయి. కాబట్టి వారికి దుకాణంలో కూడా సేట్లు కూడా దుకాణం కిరాయి ఇవ్వట్లేదు. ఎందుకంటే నెల డబ్బు తెలిసినే వారు ఆ దుకాణం కోంటోళ్ళు ఇట్లా ఇస్తారు. కాబట్టి ఇకనైనా మీరు వెంటనే వీళ్ళ నెల జీతాలు వెంటనే 1వ తారీఖు పడేటట్టుగా వీరు ప్రమాదశాత్తు పాము, తేలు, చెత్త పనిచేస్తారు. కాబట్టి వారికి కార్మికులుగా గుర్తించి వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన కోరుతున్నాము. వారు ఒకవేళ ఏదైనా పని చేస్తూ గాయపడితే వారికి ఎక్స్పెండిచర్ కూడా సహాయం చేయాల్సిన మీకు ఎక్స్ప్రెస్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే వారు ఎంతో కరోనా టైంలో భార్యాభర్తలు కూడా కొడుకులు దగ్గర రాని సమయంలో కూడా అనాథ సేవగా ఉన్నటువంటి ఆ యొక్క కరోనా టైంలో చచ్చిపోయినటువంటి వాళ్ళకు పనిచేస్తున్న వారికి కూడా వారు పనిచేసి ఆ శవాలను కూడా కాల్చివేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరైనా కూడా ఆ కేసీఆర్ చేసినట్టు చేయకుండా వారికి శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించి వారిని ఆదుకోండి. అలాగే వృద్ధాప్యం ఉన్నటువంటి వారికి కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా మీరు జీవో తీసుకురావాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. నా పేరు రెడ్ల శ్రీను, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భారత్.